ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మన కార్తీక మాస వనభోజనాలకు వెళ్ళడం, అక్కడ వనభోజనాలలో కుల వనభోజనాలకు వెళ్ళడం వరకు ఒక ఎత్తు, యూనిఫామ్లో వెళ్ళడం ఒక ఎత్తు, అక్కడ కుల సభలో కులం తరపున ఆయన మాట్లాడడం మరొక ఎత్తు. అలాంటి వివాదంతో మంత్రి సుభాష్కి సన్నిహితుడైనటువంటి ఒక పోలీస్ అధికారి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు బీఆర్కి బదిలీ అయ్యారు. ఆయన వాయిస్ వైరల్ కావడంతో జరిగినటువంటి అంశం. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అమలవుతున్నటువంటి తరుణంలో జరగడంతో దాని బేసిస్ మీద యాక్షన్ తీసుకున్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం సీఐ కె అశోక్ కుమార్కి ఓ వేదిక మీద చేసిన ప్రసంగం దీనికి కారణమైంది. ఇందులో మనల్ని మనం నిరూపించుకుంటే ఉమ్మడి గోదావరి జిల్లాలో మనదే పైచేయి అవుతుంది. మీ ఇగోలతో పిల్లల భవిష్యత్తు పాడు చేయొద్దు. రాజకీయం వేరు, కులం వేరు. ఏ వ్యక్తి ఏ పార్టీలోనో కులాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలి. నేను సర్వీసులోకి వచ్చి 12 ఏళ్ళు అయింది. నా అనుభవంతో చెప్తున్నా, అగ్ర కులాల్లో భార్యాభర్తలు కూడా జరిగితే వివాదం బయటికి రాకుండా ఫోన్లోనే పరిష్కరించుకుంటారు. ఇతర కులాల్లోనూ కుటుంబ తగవులు అంటే మా వరకు రావు. అదే మన సామాజిక వర్గంలో ఊరంతా తెలుస్తుంది. ఇట్లాంటివి మానుకుని గోప్యత పాటించాలి అని సూచించారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన అధికార రాజకీయ నాయకులతో వేదిక పంచుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేయడం. ఇందులో ఆయన చేసిన వ్యాఖ్యలు నాకైతే ఎక్కడా తేడా కనిపించలేదు. తన కులానికి సంబంధించి ఎదురవుతున్నటువంటి సమస్యను ప్రస్తావించారు. కాబట్టి యూనిఫామ్లో చేయడం తప్పు. దానికి కారణంగా ఆయన చెప్పింది మంచే చెప్పాడు. ఎక్కడ తప్పు చేయమని చెప్పలా, లేదు తప్పు చేస్తున్నారు, అనవసరమైనటువంటి చెడగొట్టుకున్నారు, మన కుటుంబాలు మనం తేల్చుకుందాం తప్పించి బయటపడద్దు అని చెప్పినటువంటిది. కాకపోతే అది కుల సభ, కుల పరమైనటువంటి మాట మాట్లాడారన్న కారణంగా ఆయన వీఆర్కి బదిలీ చేశారు.